దేవుని మందిరములో కూర్చున్నటువంటి నీవు విలువైనటువంటి సమయాన్ని వేచించావు, మంచిది. ఎందుకంటే ఈ సమయం చాలా విలువైనది. చాలామంది వేరే వేరే మరి ఆ ప్రయత్నాల్లో కానీ వాళ్ళందరూ కూడా కొనసాగిస్తున్నటువంటి సమయం. అయితే ఆ సమయాన్ని మనం దేవుడికి కేటాయించినప్పుడు ఖచ్చితంగా దేవుని మాటల్లో మనం జాగ్రత్తగా వినాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని యొక్క మాటలను మన హృదయంలో జాగ్రత్త పరుచుకొని మళ్ళీ బయటికి వెళ్ళినా కూడా ధ్యానించుకుంటూ ఆ వాక్యాన్ని నెమర వేసుకొని దేవుని మాటకు విధేయత చూపించి ఆ వాక్యం ప్రకారం నీ జీవితాన్ని కొనసాగించినట్లయితే అప్పుడు మాత్రమే నువ్వు ఫలించేటువంటి అనుభవంలో నువ్వు ఉంటావు. ప్రభువులో స్థిరపరచబడినటువంటి ఆ జీవితంలోకి నువ్వు వెళతావని దైవజనుడిగా మీ అందరికి కూడా